ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీం ని ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీం కు శిక్షణ ఇస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, సో మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు రంగప్రవేశం చేశాయి. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. తిరుపతికి సమీపంలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్ఎస్సీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు ఆయనకు భద్రతా వలయం ఎప్పుడు కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్య కూడా ఆయనపై పలుమార్లు దాడులు జరిగినప్పుడు 2019 నుంచి 24 వరకు పలుమార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచారు. అంతకు ముందు 6 ఉండేవాళ్లు, బయటికి వెళ్లిన సమయంలో 12 మందిని చేశారు. వీళ్ళు నిత్యం కంటికి రెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీముల్ని రంగప్రవేశం చేయించారు. ఆయనకు భద్రతా వలయంలో ఇప్పుడు మొత్తం 3 కవర్లలో ఆయన చంద్రబాబునికి రక్షణగా ఉంటారు. మొదటి 3 అంకెల భద్రతా వలయంలో తొలుత ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, రెండవ వలయంలో ఎస్ఎస్జీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వివిధ చోట్ల పర్యటనకు వెళ్లిన సమయంలో వీరందరికీ కొద్ది దూరంలో వెన్నంటి 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో శిక్షణ లో కౌంటర్ యాక్షన్ కమాండోలు కూడా శిక్షణ ఇచ్చారు. వీరు చంద్రబాబుని పై దాడి చేయడానికి కానీ లేకపోతే చంద్రబాబుకు అపాయం తలపెట్టాలని వచ్చిన వాళ్ళని కూడా ఎదుర్కోవటంలో శిక్షణ ఇచ్చారు.